హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆనందిని చూసిన సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఆనందిని చూసి అయితే రా అమ్మా రా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాము ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆనంది అయితే అత్తయ్య గారేంటి ఇలా అంటున్నారు, అసలేం జరిగింది అని చెప్పి కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఆనంది. వెళ్ళిన తర్వాత "ఏంటత్తయ్య గారు ఏం జరిగింది?" అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. "ఏంటి ఖాళీ చేతులతో వచ్చావు? సూట్‌కేస్ ఎక్కడా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది అయితే "ఏంటత్తయ్య గారు సూట్‌కేస్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు?" అని చెప్పి అంటూ ఉంటుంది. సునంద అయితే "మీ జ్యోతమ్మ ఇచ్చిన సూట్‌కేస్ ఎక్కడా? ఖాళీ చేతులతో ఎందుకొచ్చావు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "జ్యోతమ్మ ఏంటి నాకు సూట్‌కేస్ ఇవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు?" అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. సునంద అయితే నేను చెప్పిన దానికన్నా తక్కువ దానికే కోట్ చేశావు. అందుకే ఆ నష్టాన్ని పూడ్చడానికే కదా! ఆ లాభాన్ని తేవడానికే నువ్వు మీ జ్యోతమ్మ దగ్గర సూట్‌కేస్ తీసుకున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. సునంద అయితే చాలా తిడుతూ ఉంటుంది ఆనందిని. "నువ్వు ఆ నష్టాన్ని నాకు లాభం తేవడానికే కదా నువ్విలా చేస్తున్నావు" అని చెప్పి అంటూ ఉంటుంది. "ఏంటత్తయ్య గారు, ఆ లాభాన్ని తక్కువ దానికి కోట్ చేశాను కాబట్టి ఆ లాభం తెచ్చే బాధ్యత నాకే అప్పయెప్పారు కదా మీరు" అని చెప్పి అంటూ ఉంటుంది. "అవును, అందుకే ఇలా చేస్తున్నావా?" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అయితే ఆనంది చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.